చాలా కాలంగా కామ్గా ఉంది సమంత. నాగ చైతన్యతో విడాకుల తర్వాత కొన్ని సినిమాలు కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఏడాది పాటు రెస్ట్ తీసుకుంది. తనకు ఉన్న మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. ఇక ఏడాది పాటు నెట్టింట్లో మాత్రమే కనిపించిన సమంత తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయింది. మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అయింది. కారణం నాగ చైతన్య నిశ్చితార్థం. శోభితా ధూళిపాలతో రీసెంట్ గా నాగ చైతన్య నిశ్చితార్థం జరిగింది. ఇక దానిపై శామ్ స్పందన ఏంటన్నది ప్రతి ఒక్కరిని ఉత్కంఠకు గురి చేస్తోంది. తన మాజీ భర్త తాజా ఎంగేజ్మెంట్ పై శామ్ ఏమనుకుంటుంది, డైరెక్ట్ గా స్పందిస్తుందా లేదా, ఒకవేళ ఇండైరెక్ట్ గా పోస్టులు ఏమైనా పెట్టిందా అని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను జల్లెడపడుతున్నారు. కానీ సమంత మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే సమంత స్పందించినా ఏమంటుంది, ఏం చెబుతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో సమంతకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. చైతు రెండో పెళ్లి విషయంలో సమంత స్పందించదట కూడా. ఆమె సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తాను ప్రశాంతంగా ఉన్నానని, ఈ విషయంలో మనసు పాడు చేసుకోవద్దని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇక నుంచి టాలీవుడ్ కు దూరంగా ఉండాలని, కొన్నాళ్లు ముంబైలో కానీ చెన్నైలో కానీ గడపాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూడా ఆమె ముంబైలోనే ఉంటుంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం సమంతకు అవకాశాలు లేవు. ఏ సినిమాకు ఆమె సైన్ చేయలేదనే తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి ఆమెకు ఎక్కువగా పిలుపులు రావడం, అక్కడే ఉండాలని అనుకుంటుందట శామ్. బాలీవుడ్ నుంచి ఎక్కువగా వెబ్ సిరీస్ కోసం ఆమెను ఎక్కువగా సంప్రదిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ షూటింగ్ల కోసం సమంత ఎక్కువగా ముంబైలోనే గడుపుతుందట. అక్కడ ఆమెకు సొంత ఫ్లాట్ కూడా ఉన్నట్లు సమాచారం. దాంతో అక్కడే కొంతకాలం సమంత ఉండనున్నారట. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఎన్నో ఇబ్బందులు చూసిన సమంత ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి బయటపడుతున్నారు. ఇలాంటి సమయంలో నాగ చైతన్య మరో పెళ్లికి రెడీ అవుతుండడంతో ఈ విషయంలో మీడియా సమంతను ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, స్పందించమని అడుగుతోంది. ఆ ఇబ్బంది రాకూడదనే ఆమె హైదరాబాద్ రావడం లేదు అనేది కొందరి వాదన. చూడాలి పరిస్థితి తర్వాత ఏమవుతోందో.